లెట్స్ సీ హౌ టు మేక్ రొయ్య ఆవకాయ. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో మొత్తం పరుచుకోవాలి. దాంట్లో సాల్ట్ అండ్ పసుపు వేసుకోవాలి. రొయ్యలు వాటికి అవే వాటర్ని రిలీజ్ చేస్తాయి. అలా రిలీజ్ చేసిన వాటర్ ఎక్కువైతే కాస్త వాటర్ తీసేసి మిగిలిన వాటర్లో రొయ్యల్ని మగ్గనివ్వాలి. అలా రొయ్యలు మగ్గుతున్నప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పక్కకు పెట్టుకుని రొయ్యలు మగ్గినలేవో చూసుకుని మగ్గిపోయిన తర్వాత ఒక మూకిడి పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కాక ఈ మగ్గిన రొయ్యలను తీసుకుని ఆ బాగా వేడెక్కిన ఆయిల్లో వేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్న టైంలో వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో ధనియాలు వేసుకుని దోరగా ఎత్తుకోవాలి. అవి కాస్త కలర్ మారిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మధ్య మధ్యలో రొయ్యలు కలర్ మారినయా లేవా గట్టి పడినయా లేవో చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనం ధనియాలు తీసిన ప్యాన్లోనే జీలకర్ర కూడా వేసుకుని దాన్ని కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుని అదే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అవి రెండు చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మన రొయ్యలు ఫ్రై అయ్యి గట్టిపడిన తర్వాత వేరొక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అదే ఆయిల్లో ఇందాక మనం చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, తగినంత సాల్ట్, కారం వేసుకుని బాగా కలుపుకుంటూ ఆల్రెడీ ఫ్రై చేసుకున్న లవంగాలు, దాల్చిన చెక్క పౌడర్, ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మొత్తం కలుపుకుంటే మనకి రొయ్య ఆవకాయలో గ్రేవీ ఇలానే తయారవుతుంది. మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత ఎక్కువ పౌడర్స్ వేసుకుంటూ ఉండాలి. తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఆ మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. అలా కాస్త చల్లారిన తర్వాత నిమ్మకాయ రసము ఈ గ్రేవీలో కలుపుకుంటే చాలా టేస్టీగా అవుతుంది. పుల్ల పుల్లగా, కారంగా, చాలా యమ్మీగా ఉంటుంది. ఒక 2-3 రోజుల తర్వాత దాన్ని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది. దాని అసలైన టేస్ట్ మీకు అప్పుడే తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.